హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలాంటి స్నాక్ ఐటెం చేసుకోవచ్చని ఎప్పుడైనా చూసారా? ఎస్, పులిహోర ఇలాంటివే కాకుండా ఇలాంటి టేస్టీ అయిన స్నాక్ ఐటెం కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో అలాగే ఆలు వేసి బెస్ట్ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు మీ ఇంట్లో ఈ స్నాక్ ఐటెం తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఎందుకంటే పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెం లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయిన స్నాక్ ఐటెం చూడాల్సిందే కదా. దీని ప్రాసెస్ ఏంటో, దీనికి ఏమేమి కావాలో కూడా నేను వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా 2 ఆలుని తీసుకున్నాను. ఈ బాయిల్డ్ పొటాటోస్ ఇవి. వీటిని మనము ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మీరు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే మంచి టేస్ట్ కోసం కసూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను. లేదు అంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఉడికించుకున్న ఆలు వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది చక్కగా దీనికి బ్లెండ్ అవుతుంది. సో దీంట్లో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మంచి బైండింగ్ కోసం ఇక్కడ మైదాని కూడా వాడుతున్నాను. మైదా జస్ట్ 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మైదా వేసుకొని మరొకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చక్కగా మిక్స్ చేసుకుంటే ఇవి స్టిక్స్ లాగా చేసుకోనికి పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు అంటే మీరు ఇలా బాల్స్ లాగా కూడా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఇలా ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని లేదా ప్లేట్ అయినా తీసుకొని దాంట్లోకి మనము ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను పొడవుగా. ఇలా వీటిని కట్ చేసుకొని 1 స్టిక్లో నేను 2 లాగా చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలు స్టిక్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలు కాబట్టి, అలాగే కుక్ చేసుకున్న రైస్ కాబట్టి ఫ్రై చేసుకోనికి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 2 to 3 మినిట్స్లో మనకి క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని వేడి వేడిగా ఈవినింగ్ టైంలో సర్వ్ చేసుకుంటే అందరూ కూడా ఆహా ఓహో అని తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ స్నాక్సే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ అస్సలు ఇది టైం టేకింగ్ ప్రాసెసే అవ్వదు. జస్ట్ 5 మినిట్స్లోనే టేస్టీ అయిన ఆలూ స్టిక్స్ని రెడీ చేసుకోవచ్చు, అది కూడా మిగిలిపోయిన అన్నంతో. చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా అలాగే టేస్టీగా ఎలా ఉందో. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా మీ ఇంట్లో టేస్టీ అయిన రైస్ ఆలూ స్టిక్స్ని ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.